నమస్తే అండి. స్మోకింగ్ వల్ల బోన్ మీద వచ్చే పరిణామాలు గానీ, జాయింట్స్ మీద ఏమైనా నష్టాలుంటాయా? ఇలాంటి వాటి గురించి తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ గానీ ఖచ్చితంగా చెడు లక్షణాలే. మోకాళ్ళ మీద గానీ, జాయింట్స్ మీద గానీ, బాడీ మీద గానీ ప్రభావం చూపిస్తాయి. ఏదన్నా ఫ్రాక్చర్ అయినప్పుడు గానీ, దాని హీలింగ్ కెపాసిటీ చాలా తక్కువుంటుంది. అందుకే స్మోకింగ్ ఆపేయండి, లేకపోతే బోన్ హీల్ అవ్వదు అని చెప్తూ ఉంటాం. ఖచ్చితంగా దానికి రిలేషన్ ఉందండి. ఏ జాయింట్స్ అన్నా కోలుకోవాలి, ఆర్థరైటిస్ అన్నా. ఎందుకంటే స్మోకింగ్ మనకి కాల్షియం డిలే చేస్తుంది. బాడీలో ఉన్న కాల్షియం తగ్గిస్తుంది. కాల్షియం తగ్గింది అనంటే హీలింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. బోన్ ఒకటే బోన్‌లో ఫ్రాక్చర్ హీల్ అయ్యే టైం కూడా పెరిగిపోతుంది. దీనివల్ల న నష్టమే తప్ప లాభం ఎక్కడ లేదు. జాయింట్ పెయిన్స్ కూడా అవకాశాలు తొందరగా వస్తాయి. ఎందుకంటే స్మోకింగ్ వల్ల కాల్షియం తగ్గిపోతే అరుగుదల అనేది తొందరగా వచ్చే అవకాశం కార్టిలేజ్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ ఆల్కహాల్ వల్ల వచ్చే లివర్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా బాడీలో ఉన్న కాల్షియంని అబ్జార్బ్ చేయక కాల్షియం తగ్గిపోవడం ఖచ్చితంగా బోన్స్ మీద రిజల్ట్స్ వస్తూనే ఉంటాయి. సో, ఈ ప్రభావం ఎప్పుడన్నా మంచిది కాదండి. నేను తక్కువ తాగొచ్చు, ఎక్కువ తాగొచ్చా అన్నది కూడా చాలామంది అడుగుతుంటారు. దీన్ని హ్యాబిట్‌ని మార్చడం చాలా కష్టం. దానికి డీ అడిక్షన్ చూసుకోవాలి. కాకపోతే బాడీ మీద తీవ్రమైన ప్రభావాలయితే ఉంటాయి. ఒక్కసారి బాడీలో వచ్చే మార్పులు మళ్ళీ రివర్సిబుల్ అవ్వటం చాలా కష్టం. క్యాన్సర్ గురించి మనం మాట్లాడట్లేదు గానీ, బోన్ మీద ఖచ్చితంగా ప్రభావం ఉంటుందండి. దానికి స్మోకింగ్‌కి ఒక బోనే కాదు, బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో, వీలైనంత వరకు తగ్గించుకోవడం, ఆపేయడం చాలా సురక్షితం అండి. సో, మోకాళ్ళ నొప్పులకి, బోన్ హీలింగ్‌కి ఖచ్చితంగా స్మోకింగ్ ప్రభావం అయితే చూపిస్తుందండి.